దేశంలో ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో చట్టాలు రావడానికి ఎన్నో త్యాగాలు జరగడం జరిగింది. 1989 సెప్టెంబర్ 11వ తేదీన ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం భారతదేశంలోకి అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని పటిష్టం చేయడానికి, ఈ చట్టం దేశంలో ఆయా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి కలిగించి పటిష్టం చేయడానికి భారత రాజ్యాంగం ఆర్టికల్ 338 క్లాస్ 5 ప్రకారం కొంత వెసులుబాటు ఇచ్చింది ఆ రాష్ట్రాలకు. ఆ వెసులుబాటు ఏమంటే ఆ చట్టాన్ని పటిష్టం చేయడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఆ చట్టాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కూడా తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 2003-4 ప్రాంతంలో జస్టిస్ పున్నయ్య అంటే మాజీ స్పీకర్ గారి తండ్రి ఆయన జస్టిస్ పున్నయ్య కమిషన్ని 2003-4 ప్రాంతంలో ఏర్పాటు చేసి 2006లో దాని రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ అనుసారంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనే అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసులు ఈ రాష్ట్రంలోకి అమలుకి వచ్చాయి. ఆ సిఫారసుల మేరకే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ పుస్తకాన్ని కూడా ప్రచురించి దాదాపుగా 20 జీవోలను కూడా ఈ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది. ఆ జీవోల ప్రకారం జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫారసుల ప్రకారం రాష్ట్రం విడిపోయినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం ఎస్సీ ఎస్టీల అత్యాచారాల నిరోధక చట్టంలో భాగంగా ఎవరైతే కేసులు బాధితులు ఉంటారో వారి పరిరక్షణకు, వారి కేసుల యొక్క పూర్వాపరాలను స్పెషల్గా పరిశీలించడానికి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం 2014 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేస్తే ఆ సెల్ కంతా ప్రతి ఒక్క రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ సెల్ కు ఒక డిఎస్పీ అధికారిని పోలీస్ డిపార్ట్మెంట్ నియమించడం జరిగింది. ఆ డిఎస్పీల వ్యవస్థ 2014 నుంచి 2024 దాకా నిర్విఘ్నంగా కొనసాగింది. 2024 సంవత్సరంలో ఎలక్షన్ నేపథ్యంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు మూకుమ్ముడిగా ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ లో కుట్టుచప్పుడు కాకుండా జరిగిన పరిణామం ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో 98 మంది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక సెల్ డిఎస్పీలను రద్దు చేయడమే, ఆ డిఎస్పీల పోస్టింగ్లనే రద్దు చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. ఈ విషయం ఎలక్షన్ మూమెంట్ లో చాలా కనుమరుగ్గా అనిపించింది. ఏదైతే కొత్త ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం అయినా సరే ఈ సమస్యను గుర్తించి మళ్ళీ పరిష్కరిస్తారని మేము ఆశించడం జరిగింది. సరే, ఈ సమస్య వాళ్ళకు తెలుసునా లేదని కూడా అనుకున్నాం, కానీ వాళ్ళ దృష్టిలో ఈ సమస్య ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ పలు దఫాలుగా ముఖ్యమంత్రి గారి హోంమంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకుని వెళ్ళడం జరిగిందనేది మా పరిశీలనలో తేలింది. ఈ విధంగా ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్ని కూడా బహుజన సేన బృందం వెళ్ళి ఇది కలవడం జరిగింది. గత నెలలో డీజీపీ గారిని కలిస్తే ఆయన చాలా మిశ్రమ స్పందనంగా ఆయన స్పందన తీరే అదేదో ఇది పెద్ద ఇష్యూ కాదన్నట్టుగానే ప్రవర్తించిన తీరు మనకు కనిపిస్తుంది. తదుపరి ఇదే విషయాన్ని నేను జాతీయ స్థాయిలో ఢిల్లీ పర్యటనలో భాగంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఎస్సీ ఎస్టీ సెల్ కమిషన్ దగ్గర నుంచి, ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి, ఆ సభ్యుల దగ్గర నుంచి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయించడం జరిగింది. ఆ లేఖ కూడా మీ అందరికి కూడా చూపిస్తున్నాం. ఈ లేఖ డీజీపీ గారికి స్వయంగా నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రాసింది. దీన్ని వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి డీజీపీ గారికి లేఖ రాసింది. అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాయడం జరిగింది. ఈ లేఖ రాసిన తరువాత ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందనుకుంటే ఎలాంటి స్పందన లేదు. మళ్ళీ స్వయంగా బహుజన సేన బృందం మళ్ళీ వెళ్ళి హోంమంత్రి గారిని కలవడం జరిగింది. ఈ సమస్యను మేము పరిష్కరిస్తాము అని మాట్లాడడమే కాకుండా మేడం అనిత గారు ఆమె ఈ సమస్యని రాష్ట్రంలో ఏం పెద్దగా ఇంపార్టెంట్ లేనట్టుగా కూడా ఒక సూచన చేయడం జరిగింది. చేస్తామన్నారు కానీ ఇచ్చిన సమయం కూడా దాటిపోతూ వస్తుంది. మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి లోపు ఈ ప్రకటనలు చేసి ఏదైతే ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాలను, ఈ ఇతర ప్రజా సంఘాలను, కలిసి వచ్చే రాజకీయ పార్టీలను అన్ని కూడా మూకుమ్మడిగా ఏకమై
రాష్ట్ర రాజధాని నడిబొడ్డున మహాధరణ కార్యక్రమాన్ని ఏప్రిల్ చివరి వారంలోనే మేము నిర్వహిస్తాం. ఈ విషయాన్ని పలు దఫాలుగా ప్రభుత్వానికి లేఖల ద్వారా మంత్రుల ద్వారా కూడా తెలియజేసిన సందర్భం ఉంది. విలేకరులుగా మీ అందరికి కూడా విదితమే. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను ఏమనే విషయం మన విలేకరులందరూ కూడా తెలుసని నేను భావిస్తున్నాను. ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ చట్టం పట్ల ఎస్సీ/ఎస్టీ అత్యాచారాలను నిరోధించడానికి ఏర్పాటు చేసిన జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లను నిర్వీర్యం చేసే క్రమంలో ఉంది ఈ ప్రభుత్వం. పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ పోలీస్ స్టేషన్లో కేవలం కానిస్టేబుల్ ఉంటారు తప్ప డిఎస్పీ అధికారులు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విషయం తేటతెల్లమవుతుంది. సిఐడి డిపార్ట్మెంట్ ముద్రించినటువంటి పుస్తకం. ఈ సిఐడి డిపార్ట్మెంట్ లోనే ఈ రాష్ట్రంలో ఎస్సీ/ఎస్టీ సెల్లు, డిఎస్పీలు, స్పెషల్ కోర్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో ఉన్నాయని చెప్పేసి ఆ డిఎస్పీల ఫోన్ నెంబర్తో సహా కూడా ఇక్కడ ముద్రించడం జరిగింది. ఎవరికి ఫోన్ చేసినా ఇది స్విచ్ ఆఫ్ రావడము, నాట్ కవరేజ్ ఏరియాలో ఉండడమే మీకు కనిపిస్తుంది తప్ప ఎక్కడికి కూడా డిపార్ట్మెంట్ లో ఫుల్ఫిల్ చేయలేదనే విషయాన్ని గుర్తించాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఏదైనా ఘోరమైన చాలా అన్యాయమైన విషయం ఏదైనా జరిగిందంటే చాలా గుట్టు చప్పుడు కాకుండా 98 మంది డిఎస్పీలను ఎస్సీ/ఎస్టీ సెల్ డిఎస్పీలను పోస్టింగ్ తీసేయడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దీని మీద పునరాలోచన చేసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ డిఎస్పీలను నియమించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.